వెల్కమ్ టు జేపీ న్యూస్. ప్రకాశం జిల్లా వాసి మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు లక్ష్మీ పద్మావతిల మే 31న వివాహ వార్షికోత్సవం సందర్భంగా శనివారం సైదాపురం మండలం కలిచేడులోని మైకా కార్మిక పేద విద్యార్థులకు 10 పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించిన 14 మంది విద్యార్థులకు ప్రోత్సాహ నగదును శాలువాతో సత్కరించి మెమెంటోను అందించడం గోల్డెన్ గ్రానైట్ సీఎం ఆదూరు గిరిబాబు చేతుల మీదుగా సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివాహ వార్షికోత్సవ సభను ఉద్దేశించి పూర్వ విద్యార్థి గిరిబాబు మాట్లాడుతూ పేద విద్యార్థులకు ప్రజలకు సేవలు అందించడంలో సిద్ధా కుటుంబం ముందు ఉంటుందని చెప్పారు. ఈ పాఠశాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం లేనందున ఇప్పటి వరకు ఎంతో చేసిందని, ఇక ముందు కూడా సిద్ధా రాఘవరావు కుటుంబం విస్తృత సేవలు అందిస్తుందన్నారు. కె రమణయ్య మాట్లాడుతూ సిద్ధా రాఘవరావు పెళ్లి రోజు, పుట్టినరోజులకు ఆయన సేవలు చేయడంలో ప్రకాశం జిల్లాలో ఎవరూ సాటిరారన్నారు. సేవా కార్యక్రమాలు చేయటం కోసం దాతలు ప్రభుత్వ పాఠశాలలకు సేవలు అందిస్తే మట్టిలో మాణిక్యాలను వెలికితీయడం ద్వారా ఉన్నత స్థానంలో ఉండి దేశానికి పట్టుకొమ్మలుగా నిలుస్తారని ఆయన అన్నారు. అనంతరం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సిద్ధా రాఘవరావు పద్మావతిల వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆమదాల రామబ్రహ్మం, హరికృష్ణ, శ్రీనివాసులు, సుబ్బయ్య, హిదయతుల్లా, ప్రధాన ఉపాధ్యాయులు కె హరిప్రసాద్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఎందుకంటే అలాంటి మహానుభావులు మనకి ఎంతో మంది మన జిల్లాలోనే కాకుండా ప్రకాశం జిల్లాలో నుంచి అక్కడ ఉండి మేము వెళ్తే చిన్న ఉదాహరణ చెప్తాను. మా మేడమ్స్ మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నేను ఎవరో ఆయన తెలియదు. వాస్తవంగా ఫస్ట్ అన్న పరిచయం చేయగానే ఆ రోజు ఆ విగ్రహం ఏ విధంగా పెట్టాలని చాలా రోజులు నాకు కోరుకునేది. అడగానే నేనున్నాను సోదరా నిగ్రహం కానీ అన్నాడు. ఆ కార్యక్రమాలకి ఇంచుమించు నియర్లీ 3-4 లక్షలు నాకు ఆర్థిక సహాయం చేశాడు. ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను. అదేవిధంగా 80 సంవత్సరాలు అయింది. ఎందుకంటే ఈ పాఠశాల చదివినటువంటి విద్యార్థులు అందరూ దేశ విదేశాల్లో కూడా ఉన్నారు. వాళ్ళందరినీ ఒక తాటిపై తీసుకురావాలి, మళ్ళీ ఒక పాఠశాలకు వెలుగు నింపాలని మ్యాగజైన్ వేద్దామని అంటే నీకు ఎందుకు సోదరా నేను ఉండాలి. కానీ మళ్ళీ నాకు 2-3 లక్షలు సహాయం చేశాడు. ఈ రోజు కూడా గర్వంగా చెప్తున్నాను, ఈరోజు 100% బద్దాలు ప్రభుత్వ పాఠశాలకు ధీటుగా మండలంలో ఫస్ట్ 100% నేను ప్రధాన ఉపాధ్యాయులు అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా 6 సంవత్సరాల్లో 100% తీసుకొని వచ్చాము. కాకపోతే మార్పులు అనేది ఈరోజు ఒకరికి వస్తే ఒకరు తెలియగలరు. కానీ ఈరోజు కూడా జిల్లా విద్యాశాఖ వాళ్ళతో కూడా పోరాడుతున్నాం. మా పాఠశాలలో మౌలిక వస్తువులు అన్నీ కల్పించండి. కేంద్ర ప్రభుత్వం ఇళ్ళని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ ఇళ్ళందరూ కొలుస్తుంటే మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇదేంటి కర్మయ్యా అంటే ఈరోజు కూడా ఎవరు, అది మా దురదృష్టం. సరే ఎనీహౌ ఏది ఏదేమైనప్పుడు నా బిడ్డలు అందరూ సాధించాలి. కేవలం కృషిపతిగా నా సహచర ఉపాధ్యాయులు లేకపోతే 100% ఫలితాలు రాయించడం. అదేవిధంగా పాఠశాల మనుగడ ఉండాలంటే ఇలాంటి దాతలు ఉండాలా. ఇలాంటి దాతలు మాకు సహాయ సహకరించాలా. పేరున మా పాఠశాలకి అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఎవరైనా పేరు మర్చిపోయినా అన్నిదా భావించకుండా అందరూ మహానుభావులు అందరూ కూడా కృతజ్ఞాపనలు తెలియజేసుకుంటూ సిద్ధా రాఘవరావు గారంటే మా ఊరి ఆయన వాళ్ళ అమ్మా నాన్నకి 9వ సంతానం. 8 మంది తర్వాత పుట్టినోడే సిద్ధా రాఘవరావు. మా ఊరే, మా ఇంటిమిడే ఆయన ఇంటి కాదు. అమ్మవారు పోతే బజారు పోయేవాళ్ళు ఈయన ఆడవాళ్ళు వచ్చి ఎందుకమ్మా ఈయన బతుకుతాడంటమ్మా ఈ రకంగా అమ్మవారు పోసి ఒళ్ళంతా ఈ విధంగా పాయనం అయిపోయింది, ఎందుకమ్మా కష్టం అంటే ఆమె చెప్పిందంటప్పుడు, అమ్మా వీడు రాష్ట్రాన్ని పాలించేవాడు అవుతాడమ్మా, వీళ్ళు పారేయటానికి నా చేతులు రావడం లేదు. అలాంటి సిద్ధా రాఘవరావు గారంటే జిల్లాలో, రాష్ట్రంలో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రైట్ హ్యాండ్ 3 శాఖలు ఇచ్చి 5 సంవత్సరాలు మినిస్టర్గా ఇచ్చిన మనిషి సిద్ధా రాఘవరావు గారండి. అదే సిద్ధా రాఘవరావు కాడ చిత్తావళి అనేది 9 మంది అన్నదమ్ముల్లో ఒక ఆయన చనిపోయాడు. 8 మంది మొత్తం కోరి ఫీల్డ్లోనే ఉంటారు. ఈయనకి 4 కోరీలు ఉన్నాయి, మిగతా అన్నదమ్ములకు 40 కోరీలు ఉన్నాయి. ఈయన జిఎం గారు గిరి గారు 30 సంవత్సరాలైంది శాంక్ గుర్తించి ఆ రోజు ఇచ్చిన 10,000 రూపాయల జీతం ఇవాళ 1,00,000 రూపాయలు. ఆయన లాంటి వాడు పక్క కోరిలో ఉన్నోడు ఇవాళ 100 కోట్లు తప్పచ్చు. ఈయన నాకు ఆ జీతం తప్పితే 2వ వృద్ధనే మంచి మనిషి. ఆయనంటే మాకు అంత ఇష్టం. ఎందుకు ఇష్టమైతే ఆయన చూసి కాదు, ఆయన నిజాయితీ చూసి. అట్లాగనే నిజాయితీగా ఉంటే మనం తీసుకునే డబ్బులు మనం ఖచ్చితంగా కానీ ఇబ్బంది లేకుండా కానీ చేయగలిగి మీరు మనస్ఫూర్తిగా చదవగలిగితే ఎవరైనా పైకి వస్తారు. పెద్ద లేదు, చిన్న లేదు, కులం లేదు, మతం లేదు.
ఎలాంటి పరిస్థితుల్లో గిరి గారు ఇంకా ఏదన్నా చిన్న ఉందా పెద్ద ఆయన చెప్పి ఇక్కడ ఏమైనా కానీ మీకు ఇబ్బంది లేకుండా ఆయన సొంత చదువుకున్న కాలేజీ ఆయన ఇంత తోడయ్యాడంటే ఇక్కడ చదువుకోబట్టి తోడయ్యాడని ఆయనకి అంత ఇది ఉండే ఆయన అంత ఇక్కడ ఈ స్కూల్ మీద అంత ప్రేమ ఉంది కాబట్టి ముందు రోజుల్లో కూడా ఆయన ఇంకా ఏదైనా సైదాపురం మండలంలో 100% పాస్ అయిన పిల్లలకి కల్చర్ స్కూల్కి 100% పాస్ అయ్యారు. దానికి గౌరవనీయులు ప్రకాశం జిల్లా సిద్ధా రాఘవరావు గారి ఆధ్వర్యంలో ఆయన రేపు మ్యారేజ్ రోజు కాబట్టి ముందుగానే ఇక్కడికి వచ్చి వాళ్ళ జిఎం గారు గిరిగారి ఆధ్వర్యంలో పిల్లలకి ప్రోత్సాహంగా మనం నగదు రూపంలో వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇలాంటి పిల్లల్ని ఇంకా ప్రోత్సహించాలని ఆయన గట్టిగా ఉన్నాడు. అంతేకాదు ఆయన పుట్టినరోజు కానీ మ్యారేజ్ రోజు కానీ సేవా కార్యక్రమాలంటే సిద్ధా రాఘవరావు గారికి తర్వాతనే ఎవరైనా అనేది కూడా అక్కడ స్థానికంగా మాకు తెలుసు. అక్కడున్న స్కూళ్ళకి కానీ అక్కడున్న పిల్లలకు కానీ ముస్లిం వాళ్ళకి కానీ దుప్పట్లు కానీ బట్టలు కానీ ఎన్నో రకాల సేవా కార్యక్రమాల్లో ఆయన చాలా ముందుంటాడు. అలాంటి ఆయన్ని మనం అందరం కూడా అభినందించాలా. అట్లాగనే ఇంకా కొంతమంది దాతలు ఈ పేద పిల్లల కోసం ఎన్నో రకాలుగా ఉపయోగపడితే మట్టిలో మాణిక్యాలు లాంటి పిల్లల్ని పైకి తీసుకురావడానికి గవర్నమెంట్ స్కూల్లో ఎక్కువ ప్రోత్సహిస్తే ఇంకా బ్రహ్మాండంగా వాళ్ళు బాగా చదివి ప్రయోజకులు అవుతారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా దాతలు కూడా ముందుకొచ్చి పేద పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి వాళ్ళ సపోర్ట్గా ఇవ్వగలిగితే బ్రహ్మాండంగా వాళ్ళు ఇవాళ అభివృద్ధిలోకి వస్తారు. అభివృద్ధిలోకి వచ్చినప్పుడు రాష్ట్రానికి కూడా ఒక వరము. వాళ్ళే రేపు కాబోయే దాంట్లో మంచి మంచి ఉద్యోగాలు కూడా సంపాదించుకుంటారని చెప్పి తెలియజేస్తూ సిద్ధా రాఘవరావు గారు ఎలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తాడు. ఈ స్కూల్కి కావాల్సినవి ఇంకా ఏదన్నా ఉన్నా కానీ తెలియజేస్తే ఇంకా ముందు ఆయన సహాయాలు కూడా అందిస్తామని చెప్పి ఆయన ద్వారా గిరిగారు మేము హామీ ఇస్తూ ఉన్నాం.